నమస్కారం కేవీ న్యూస్ కి స్వాగతం. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలపై పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 7న జరగబోయే బహిరంగ సభపై పార్టీ నేతలతో కేసీఆర్ చర్చించారు. సందర్భంగా రజతోత్సవ వేడుకలపై పార్టీ నేతలకు దిశ నిర్దేశం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ వేడుకల నేపథ్యంలో ఏప్రిల్ 20న జరిపే బహిరంగ సభకు సంబంధించిన సన్నాహక సమావేశం బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రజతోత్సవ వేడుకలపై పార్టీ నేతలకు కేసీఆర్ దిశ నిర్దేశం చేశారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో జరిగిన ఈ సన్నాహక సమావేశానికి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, సబితా ఇందర్రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, గంగుల కమలాకర్, శ్రీ సుభాష్ రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తోందని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని చెప్పారు. ప్రతిభ కనబరుస్తూ పురుషులతో సమానంగా అభివృద్ధి చెందుతున్నారని పేర్కొన్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ మాట్లాడారు. మొట్టమొదట మార్చి 8న 1977లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగిందన్నారు. మహిళలు ఇంటి పనులే కాకుండా బయటి పనులను సైతం నిర్వహిస్తున్నారని తెలిపారు. కామారెడ్డి జిల్లాలో ప్రతి పాఠశాలలో చైల్డ్ ప్రొటెక్షన్ అధికారిని నియమించడం జరిగిందన్నారు. 1100 మంది చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు నియమించామని తెలిపారు. మహిళా శక్తి పథకం కింద కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందించడం జరుగుతుందని తెలిపారు. పిల్లల భవిష్యత్తుకు హార్డ్ వర్క్ చేయాలని సూచించారు. అనంతరం మహిళలను షాల్వా, మెమోంటలతో సత్కరించారు. సో ఈ విమెన్స్ డే సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇది వీ షుడ్ నో అబౌట్ దట్. సో 1977 ఇయర్లో యునైటెడ్ నేషన్ 8th మార్చ్ రోజు ఇంటర్నేషనల్ విమెన్స్ డేగా అడాప్ట్ చేసింది. సో అప్పటి నుంచి ప్రతి సంవత్సరం 8th మార్చ్ ఇంటర్నేషనల్ విమెన్స్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాము. సెలబ్రేట్ చేయడానికి ఎందుకు అవసరం ఉంది అది ఒక క్వశ్చన్. సో దానికోసం ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ అప్రిషియేట్ మహిళలు అందరూ ఇంటి పని కూడా చేస్తున్నారు, బయట కూడా చేస్తున్నారు. సో ఇంటి పని చేసిన మహిళలు అంత అప్రిషియేషన్ రావడం లేదు. ఏటీఎం నుండి డ్రా చేసిన ₹1,00,000 దొంగలించడానికి ప్రయత్నించిన నెల్లూరు స్వామి అనే వ్యక్తిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. సంఘటన కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం సమీపంలో చోటు చేసుకుంది. కాగా నెల్లూరు స్వామి నకిలీ డీఎస్పీగా అవతారం ఎత్తి పలు నేరాలకు పాల్పడి జైలు నుంచి ఇటీవల విడుదలయ్యాడు. డబ్బుల సంచిని దొంగలించేందుకు యత్నించిన వ్యక్తిని స్థానికులు పట్టుకున్న ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. బెకనూరు మండలానికి చెందిన బాలకృష్ణ ఓ బ్యాంకు ఏటీఎం నుంచి ₹1,00,000 నగదును డ్రా చేసుకుని ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా నకిలీ డీఎస్పీగా పలు నేరాలకు పాల్పడిన నెల్లూరు స్వామి అనే వ్యక్తి స్కూటీపై వెంబడించారు.
బాధితుడి వద్ద నుంచి డబ్బుల సంచిని కొట్టేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇద్దరు వాహనాలపై నుంచి కింద పడ్డారు. చోరీకి యత్నించిన వ్యక్తి పారిపోయేందుకు పరిగెడుతుండగా స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం 100 కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కామారెడ్డి పోలీసులు నెల్లూరు స్వామిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. బీపేట మండలం తుజార్పూర్ గ్రామానికి చెందిన నెల్లూరు స్వామి పోలీస్ దుస్తులు వేసుకుని నకిలీ డీఎస్పీగా చలామణి కావడం గతంలో సంచలనం సృష్టించింది. దాదాపు 4 ఏళ్ల తర్వాత స్వామి తిరిగి ఇలా కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. కూడదు ఆయన ఎవడు మెంటల్ స్వామి మెంటల్ స్వామి అది రంగేద్ర స్వామి పెట్టుకుంటాడు. ఇంకా తాపి అంటే లివర్ పైసరా అని అన్న ఆల్రెడీ స్వామి నీ దగ్గర పైసలు లేవా అని చెప్పేసి అని ఉంటుంది. ఆయన దగ్గర బిల్లు కామారెడ్డి జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ పర్యటించారు. ఇందులో భాగంగా స్థానిక ఈవీఎం గోదాంలను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాంను జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అదనపు కలెక్టర్ తో కలిసి శుక్రవారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోదాం సీల్ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్లు, ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జనార్దన్, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు సరళ, నాయబ్ తహసీల్దార్ అని వివిధ పార్టీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టడి
కడగటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. మల్లాపూర్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో అర్చనలు, అభిషేకాలు, డోలాహరణం, రథోత్సవం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం మల్లాపూర్ గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, యజ్ఞాలు, హోమం, డోలాహరణం, రథోత్సవం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్న సమర్పణ ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీ నరసింహ దేవదేవా జయ నరసింహ, శ్రీ నరసింహ దేవదేవా జయ నరసింహ. లక్ష్మీ రమణ రమణీయ తేజ అద్భుత చరిత శ్రీ నారసింహ, ముని జనలోల అసుర సంహార వైకుంఠధామ జయ నారసింహ, శ్రీగిరీశ శ్రీ నారసింహ దేవదేవ జయ నరసింహ, శ్రీగిరీశ శ్రీ నరసింహ దేవదేవ జయ నరసింహ. జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తున్న నాయకుల దిష్టి బొమ్మలు దహనం చేయడం సరికాదని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. డిచ్పల్లిలో తెలంగాణ యూనివర్సిటీకి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. బీజేపీ నాయకులు ఆరోపణలు మానుకొని జిల్లా అభివృద్ధి గురించి ఆలోచించాలని సూచించారు. రేంజల్ మండలం సాటాపూర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీ ధర్మపురి అరవింద్ దిష్టిబొమ్మ దహనం చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయం విషయంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. బోధన్లో అన్ని వర్గాలకు అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో కేంద్రీయ విద్యాలయం కోసం సుదర్శన్ రెడ్డి స్థలం చూపించారన్నారు. కానీ సుదర్శన్ రెడ్డిపై అరవింద్ అసత్య ఆరోపణలు చేశారన్నారు. మరోసారి ఇలా ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.